అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైక్లోన్ మోంతా పేరు వినిపిస్తోంది. గంట గంటకు దీని యొక్క తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఏమాత్రం ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని కూడా నిలువరించేలాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సంబంధిత శాఖ మంత్రులైతే కావచ్చు, అందరూ కూడా అధికార యంత్రాంగాలతో ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి గంట గంటకు ఈ తుఫాను యొక్క ప్రభావం ప్రజలపై ఎలా ఉంది, తీర ప్రాంతాలపై ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకుంటూ ప్రజలందరినీ, అధికారుల్ని, ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ తుఫాన్ యొక్క ప్రభావం ప్రస్తుతం అత్యధికంగా మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు ఉంటుందని, కాకినాడ వద్ద అయితే తీరం దాటబోతోంది. అయితే కాకినాడ ఈ పేరు చెప్పగానే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది పిఠాపురము, అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంతము. ఈ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు రాకాసి అలలు వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని చెప్పని మనం వింటూనే ఉన్నాం. వాటికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తూ వచ్చాము. అయితే ఇక ఈ తీర ప్రాంతమైనటువంటి ఇక్కడ ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ గారిని ఆ ప్రాంతానికి పంపించడము, ఎప్పటికప్పుడు తుఫాను యొక్క తీవ్రతను, అక్కడ ప్రజల యొక్క పరిస్థితిని ఆయన సమీక్షించాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతో మమేకమవుతూ ఎప్పటికప్పుడు వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడము, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, మందులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వాళ్ళ దగ్గరుండి చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కందుల దుర్గేష్ గారు నిడదవోలు ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరపున ఒక మంత్రి హోదాలో ఉన్నారు. ఆయన అయితే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రత్యక్షంగా పునరావాస కేంద్రాలకు వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళకి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం మన రాష్ట్రానికి తరలించడం అయితే జరిగిందనమాట. రాజోలు ఎమ్మెల్యే అయినటువంటి దేవ వరప్రసాద్ గారు, ఇక అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి లోకం మాధవి గారు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, ఇక అందరికీ సుపరిచితులైనటువంటి మన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల మధ్యలోనే ఉండి ప్రతి క్షణం వాళ్ళని అప్రమత్తం చేస్తూనే ముందుకెళ్తున్నారు. అయితే ఇలా ఓ పక్క కూటమి ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కూటమి ప్రభుత్వం అయితే కావచ్చు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తగ్గించే ప్రయత్నం చేస్తుంటే, మరో పక్క సోషల్ మీడియా ముసుగులో ఫేక్ పోస్టులతో ప్రజల్లో తుఫాను భయం కన్నా కూడా ఈ ఫేక్ పోస్టులతోనే ఎక్కువ భయం కలిగించేలాగైతే ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు నియంత్రించేలాగా కూటమి ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏది మంచి ఏది చెడు ఇలా ప్రతిదీ కూడా బేరీజు వేసుకుని ముందుకు వెళ్తూ ఉందన్నమాట. అంతేకాదు రైతులు రాష్ట్రంలో వాళ్ళ యొక్క పంటలన్నీ నిండా మునిగిపోయాయి, ప్రభుత్వము ఆ తడిచిన ధాన్యాన్ని కొనలేదని చెప్పనంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రభుత్వమైన నెగిటివ్ పోస్టులు అనేవి వేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని ఫేక్ పోస్టులకు, కొన్ని ఫేక్ కామెంట్లకు దూరంగా ఉండేలాగా, ప్రజల్లో ఉన్నటువంటి అభద్రత, భయాందోళనను నివృత్తి చేసేలాగా కూటమి ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది అని తెలుపుతూ ప్రభుత్వం ఆల్రెడీ తడిసిన ధాన్యాన్ని కూడా కొనేందుకు దిశానిర్దేశాలను జారీ చేయడం జరిగిందని, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతును కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పని నాదెండ్ల మనోహర్ గారు అయితే స్పష్టం చేశారనమాట. ఇక జనసైనికులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో ముందుండాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం అయితే జరిగింది. సో ఫైనల్ గా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కూడా మనల్ని అభద్రతా భావానికి గురి చేసేలాగా మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఫేక్ ప్రచారం నుంచే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.